ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురువి మండల్ కందికొండ జాతరకు విచ్చేయడం జరిగింది. ఈ జాతరకు విచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి, వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా నా తరఫున, కిసాన్ పరివార్ తరఫున, భూపాల్ నాయక్ తరఫున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు నేను సుమారు పైకి ఎక్కినప్పుడు కొన్ని కష్టాలు చూశాను. పైకి వెళ్ళేటప్పుడు వే కూడా సరిగ్గా లేకపోవడం వల్ల నేను కొన్ని అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. అది ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి రోప్వే ఏమైనా సాధ్యమవుతుందా అని చెప్పి ఒకరోజు నేను డిస్కషన్ చేసి ద బెస్ట్ మేము ఏం చేయగలుగుతాము మా నుంచి కానివ్వండి, ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, పరిపూర్ణంగా వాళ్ళతో మాట్లాడి వీల్ ట్రై టు డూ బెస్ట్. దీన్ని ఒక పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి మన వంతు కృషి కూడా మనం చేస్తాం. మీకేం క్వశ్చన్స్ ఉంటారు. అదేవిధంగా కిసాన్ పరివార్ ఈవేళ 50,000 మందికి సుమారు వాటర్ బాటిల్ అందించడం, 50,000 మందికి అల్పాహారం అందించడం, ఒక 2 కిలోమీటర్లకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం, ఎవరైతే వృద్ధులు, పైబడిన వయసులో ఉన్న వాళ్ళకి రాకుండా ఉండడానికి కష్టంగా ఉన్నదో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయడానికి, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కొరకు అంబులెన్స్ సర్వీసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అరేంజ్మెంట్లో మేము కొన్ని ఆటంకాలను చూసినాము. ఇది భగవంతుడి సన్నిధి కాబట్టి ఆటంకాల గురించి నేను మాట్లాడడం లేదు. బట్ ఇదే ఆటంకాలు ముందు మరి కొనసాగిస్తే మాత్రం మా సమాధానం కూడా అదేవిధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు స్వచ్ఛందంగా సంస్థ తరఫున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వంతో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వచ్చారు. మీరు ఫ్యూచర్లో చేయమైనటువంటి పనులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారా, లేకపోతే మీకు మీరుగా స్వతంత్రంగా పనిచేస్తారా? మేము ఫ్యూచర్లో చేసిన ప్రజలు మహబూబాబాద్ జనాలకి అట్ ద ఎండ్ బెనిఫిషరీ కావాలా. అది వాళ్ళు వచ్చి చేసినా, వాళ్ళు రాకపోయినా మా యొక్క ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తాం. అంటే ఎమ్మెల్యే గారితో కలిసి పని చేస్తారా లేదా అని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు కలిసి పని చేస్తే కలిసి పని చేస్తాం, వద్దు అనుకుంటే పని చేస్తాం. ఆ క్వశ్చన్ నాకంటే ఎక్కువ మీరు ఎమ్మెల్యే గారిని అడగండి, సమాధానం వస్తుంది.